హైదరాబాద్లోని దిల్షుక్ నగర్ ఏరియా. టైం అర్ధరాత్రి 12 దాటింది. రోడ్డుపై ఒంటరిగా ఓ మహిళ నిలుచుంది. చదువుకోని పోకిరీలు, చదువుకున్న పోరంబోకులకు ఏం పని? ఆమె చుట్టూ గుంపులుగా చేరారు. చూపులతో గుచ్చారు. వస్తావా, రేటెంత, ఇలా మాటలతో విసిగించారు. ఐ కాంటాక్ట్ ఇవ్వకున్నా తాను అలాంటి టైపు కాదని బాడీ లాంగ్వేజ్ తో చెబుతున్నా, తన జోలికి రావదని అంటున్నా ఎవడైనా వింటేనా? అర్ధరాత్రి ముసురుకునే కామ దరిద్రమంతా ఆమె చుట్టూనే మూగుతోంది. ఆమె ముందు, వెనక, పక్కన ఇలా 10 మంది వరకు యువకులు గుమిగూడారు. వెక్కిలి మాటలు, అసభ్యకర చేష్టలు. ఎంత వేధిస్తున్నా భరిస్తూ బస్సు రాకపోతుందా అన్నట్టుగా ఎదురు చూస్తూ సైలెంట్ గా అలాగే ఉండిపోయింది. అరగంట, గంట కాదు, 3 గంటల పాటు అక్కడే నిలబడింది. ఈ 3 గంటల టైం అంతా వారి మాటలు భరించింది. ఆ తర్వాత అక్కడికి ఓ కానిస్టేబుల్ వచ్చారు. మాటలతో వేధించిన ఆ పనిలేని పోరంబోకు బ్యాచ్ ను బండిలో ఎక్కించాడు. ఆ మహిళ సాధారణ మహిళ కాదు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా 4 రోజుల కిందటే బాధ్యతలు తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ సుమతి. ఇది సినిమా సీన్ కాదు. ఇది హైదరాబాద్ దిల్షుక్ నగర్ లో నిజంగా జరిగినటువంటి ఒక ఆపరేషన్. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా సుమతి కామన్ లేడీలా మారి అర్ధరాత్రి దిల్షుక్ నగర్ బస్టాండ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. యూనిఫామ్ లేదు, సెక్యూరిటీ లేదు, ఎవరికీ సమాచారం లేదు. సాధారణ మహిళల బస్ కోసం ఎదురు చూస్తూ అక్కడి పరిస్థితుల్ని ఇక గమనిస్తోంది. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సాగినటువంటి ఈ సీక్రెట్ ఆపరేషన్ లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మద్యం, గంజాయి ఈ మత్తులో ఉన్నటువంటి యువకులు కమిషనర్ ను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. కొందరు వెక్కిలి కామెంట్లు చేయగా మరికొందరు అనుచిత ప్రశ్నలతో ఆ మహిళా కమిషనర్ ని వేధించారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే 3 గంటల పాటు అక్కడ పరిస్థితి ఇలా ఉన్నా ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ పోలీసులు కనిపించలేదట. చివరకు తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో బీట్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 40 మంది పోకిరుల్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులు, విద్యార్థులే ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా హాస్టల్ ఉండడంతో ఇలాంటి గ్యాంగులు పెరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. అనంతరం వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపేసినట్టుగా తెలుస్తోంది. ఒక మహిళ రాత్రి రోడ్డుపై ఒంటరిగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో స్వయంగా ఫీల్డ్లోకి దిగినటువంటి కమిషనర్ సుమతి చూపించారు. ఆపద కావచ్చు, అవసరం కావచ్చు, అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై నిలబడే ఆడపిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ సంఘటనపై మీరేం కామెంట్ చేస్తారో, మీ ఒపీనియన్ ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి.